దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 119వ కీర్తన 48వ వచనము ఈ విధముగా దావీదు రాసి ఉన్నాడు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించెదను. దావీదికి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 119వ కీర్తన అంతా మనం చదివితే మరి ఎంతగా తనకి ప్రియముగా ఉన్నదో మరి ఆ యొక్క అధ్యాయాల్లో మనం చదవగలిగితే ఒక్కొక్క వచనంలో ఇక్కడ అంటున్నాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నేను నా చేతులు ఎత్తుతున్నాను. మరి ప్రియముగా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఎందుకంటే ఇది మనల్ని మన బాధల్లో మనకి నెమ్మదిని కలుగు చేసేది, మనకు ఆదరణ కలిగజేసేది. ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే మన కష్టంలో మన దుఃఖంలో ఎప్పుడైతే ఈ వాక్యం దగ్గరికి వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఆయన ఆజ్ఞల తట్టు మనం తిరగగలిగితే మరి దేవుడు మనల్ని ఉన్నతముగా మరి శ్రమల్లోండి కష్టాల్లోండి విడిపించి చక్కని త్రోవలో నడిపిస్తాడు. కాబట్టి దావీదు అందుకనే తన ప్రతి శ్రమలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి ఆదరణ పొందినవాడిగా ఈ మాటలు రాస్తున్నాడు. మరి లోకంలో దేన్ని అంతగా ప్రేమించలేదు, కానీ దావీదు నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను అంటున్నాడు. మరి మనం కూడా లోకంలో అనేక వాటిని ప్రియముగా ఎంచుతాం. వాటిని కాదు కానీ దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో మన జీవితాలు అంత ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.